అధునాతన సాంకేతికత, అరుదైన ఆవిష్కరణలు ఎన్ని అందుబాటులోకి వచ్చినా ఆపదలో ఉన్నవారి ప్రాణాలు నిలుపలేవు. ఆ శక్తి ఈ ప్రపంచంలో ఒక్క వైద్యుడికే ఉంది. అందుకే వైద్యులంటే మన సమాజంలో కనిపించే దైవంగా భావిస్తారు. అలాంటి ప్రజలు మెచ్చే డాక్టర్లు కావాలని పరితపించేవారు లక్షల్లో ఉంటారు. కానీ వైద్య విద్యను అభ్యసించే అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. దేశవ్యాప్తంగా లక్షలాది అభ్యర్థులతో పోటీపడి నీట్లో నెగ్గి ఎంబీబీఎస్ సీట్తో పాటు అత్యుత్తమ ప్రతిభ చూపి బంగారు పతకాలు సాధించారు గుంటూరుకి చెందిన కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థులు. గణితం గజిబిజికి భయపడి బైపీసీలో చేరేవారి కంటే వైద్యులుగా పేదలకు ప్రజలకు ఉత్తమ వైద్యం అందించాలనే ఉన్నత ఆశయంతో అడుగులు వేసేవారే అధికంగా ఉంటారు. సాధారణ డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సులతో పోలిస్తే ఎంబీబీఎస్ చదవాలంటే ఎంతో ప్రతిభ, అంతకు మించిన పట్టుదల, శ్రమ ఉండాలి. అప్పుడే జాతీయ ప్రవేశ పరీక్ష నీట్లో ఉత్తమ ర్యాంకు సాధ్యమవుతోంది. రాష్ట్రంలోని మంచి వైద్య కళాశాలలో సీటు దక్కుతుంది. అలా తమ కలల్ని నిజం చేసుకుని బంగారు పతకాలు సాధించారు గుంటూరు జిల్లా కాటూరి మెడికల్ కళాశాల విద్యార్థులు. కళాశాల టాపర్గా నిలిచి ఏకంగా 5 బంగారు పతకాలను కైవసం చేసుకుంది ఒడిశాకి చెందిన శృతిరేఖ పండా. చిన్ననాటి కలని నిజం చేసుకునే క్రమంలో తెలుగు భాష రాక ఇబ్బంది పడిన తోటి విద్యార్థులు ఆచార్యుల సహకారంతో ఈ ఘనత సాధించారని చెబుతోంది. గుంటూరుకు చెందిన గుంటుపల్లి గౌతమ్ ఒక బంగారు పతకం సాధించాడు. గుండె జబ్బులతో బాధపడే వారికి సేవ చేయడమే లక్ష్యంగా కార్డియాలజీలో పీజీ చేస్తానని అంటున్నాడు. చాలా హెల్ప్ చేశారు నాకు. ఈ మెడల్స్ 5 medals I dedicate to my professors, this institution and to my parents. Without వాళ్ళ హెల్ప్ లేకుండా నేను ఇదంతా అచీవ్ చేయలేను. అసలు ప్రిపరేషన్స్ మా కాలేజ్లో వాళ్ళు రెగ్యులర్గా ట్యూటోరియల్స్ అండ్ పీసీటీస్ పెడతారు. ప్రతి సబ్జెక్ట్కి అయిపోయిన తర్వాత పీసీటీస్ ట్యూటోరియల్స్ పెడతారు. ఆ ట్యూటోరియల్స్కి ప్రిపేర్ అవుతూ నేను ఎగ్జామ్ కోసం ఎప్పుడు ప్రిపేర్ అయిపోయాను నాకు కూడా తెలియలేదు. వాళ్ళు ఆ పీసీటీస్ హెల్ప్ మీ అలాట్. నా ప్రొఫెసర్సే పర్సిస్టెంట్గా చాలా హెల్ప్ చేశారు మాకు. ఆ పీసీటీస్లో మేము చదవాల్సిందే అని, మార్క్స్ తెచ్చుకోవాలి అవి అన్నీ, ఎగ్జామ్ అని ఒక భయం అది పోయింది మాకు. అప్పుడు డాక్టర్ అవ్వాలి అని ఒక కోరిక ఉండేది. మా డాడీ ఇంకా కష్టపడి ఎంబీబీఎస్లో జాయిన్ చేయించి నేను బాగా చదువుకొని ఫ్యూచర్ కార్డియాలజిస్ట్ అవ్వాలని ఒక డ్రీమ్ మా డాడీది. ఆ డ్రీమ్ నేను ఫుల్ఫిల్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా స్టార్టింగ్ నుంచి చదువుకుంటానే ఉంటాము. స్టార్టింగ్ టెక్స్ట్ బుక్స్ రివైజ్ చేస్తూనే ఉంటాము. ప్రొఫెసర్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. క్లినికల్ ఓరియంటేషన్ నేర్చుకుంటాం. ఇంటర్న్షిప్లో చాలా క్లినికల్గా ఫ్రమ్ పేషెంట్స్ నుంచి నేర్చుకుంటా వి గ్రో. కాలేజ్ మేనేజ్మెంట్ బాగా మాకు హెల్ప్ చేసింది. ప్రకాశం జిల్లాకు చెందిన బిక్కసాని హారిక వారి వంశంలోనే మొదటి వైద్యురాలిగా నిలిచి అందరినీ మురిపించింది. గ్రామీణ నిరుపేదలకు సేవ చేయడమే తన లక్ష్యమని అంటోంది. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన శ్రీవినిత 2 బంగారు పతకాలు సాధించగా అన్నయ్య ప్రోత్సాహమే తనను డాక్టర్ను చేసిందని గుర్తు చేసుకుంది. రాజమండ్రికి చెందిన ఉమామహేశ్వరి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రుల శ్రమ చూసి స్ఫూర్తి పొంది ఈ స్థాయికి చేరుకున్నానని భావోద్వేగానికి లోనయ్యింది. చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. చిన్నప్పుడు ఎవరైనా ఏమవుతావు అని అడిగినప్పుడు ఫస్ట్ నేను డాక్టర్ అనే చెప్పేదాన్ని. తర్వాత పేరెంట్స్ కష్టపడి నువ్వు డాక్టర్ అవ్వు అని ప్రోత్సహించడంతో నేను డాక్టర్ అయ్యాను. ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ టుడే. మా ప్రొఫెసర్స్ చాలా హెల్ప్ చేస్తారు. వాళ్ళ టీచింగ్ కానీ క్లినికల్స్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్. ఎవ్రీడే ట్యూటోరియల్స్ కానీ పీసీటీస్ కానీ ప్రతిరోజు కవరప్ చేస్తూ ఉంటారు ప్రతి సిలబస్ని. ఈజీగా ఉంటుంది. లాస్ట్కి వచ్చేసరికి ఐఎమ్ ద ఫస్ట్ డాక్టర్ ఇన్ అవర్ జనరేషన్. సో దే ఆర్ వెరీ హ్యాపీ. సో నేను ఎంబీబీఎస్ తీసుకోవాలని అనుకోవడానికి మెయిన్ రీజన్ మా అన్నయ్య. సో హీఈస్ ద వన్ హూ మోటివేటెడ్ మీ టు టేక్ ఎంబీబీఎస్ తీసుకో అని చెప్పడానికి మెయిన్ పర్సన్ తనే. సో మా ఫాదర్ ఫార్మర్. సో తను చదువుకోకపోయినా కానీ హీ నెవర్ డిస్కరేజ్ అస్. సో అమ్మాయి ఎందుకు అలా ఏం లేకుండా హీ సపోర్టెడ్ మీ, ఎంకరేజ్డ్ మీ. సో ఖచ్చితంగా ఈ సక్సెస్ని ఫస్ట్ వాళ్ళకే డెడికేట్ చేస్తాను. నేను ఫస్ట్ ఎంపీసీ తీసుకున్నాను. మా ఫాదర్కి ఇవన్నీ జరుగుతాయా లేదా అని చెప్పి చాలా డౌట్ ఉంటుండే. తర్వాత
ఇంకా మా మమ్మీ పట్టుదల అవన్నీ దానివల్ల నేను ఇందులో జాయిన్ అయ్యి ఇక్కడ వరకు వచ్చి టాప్లో ఉన్నాను అని నేను అనుకుంటున్నాను. అండ్ ఏది చేసినా బెస్ట్ క్లినిషియన్ అవ్వాలి అని అనుకుంటున్నాను. అది ఏపీజీ అయినా, ఆబ్స్టెటిక్స్ అయినా, గైనకాలజీ అయినా, అదే ఏపీజీ అయినా సరే బెస్ట్ క్లినిషియన్ అవ్వాలని అనుకుంటున్నాను. హైదరాబాద్కు చెందిన శ్రేయ ఉప్పాటి బంగారు పతకం అందుకున్నారు. 2020లో తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోవడంతో ఏ కుటుంబం అలాంటి పరిస్థితులను ఎదుర్కోకూడదనే సంకల్పంతో వైద్య విద్యలో చేరింది. పట్టుదలతో చదివి వైద్య విద్య పూర్తి చేసింది. పార్వతీపురం, మన్యం జిల్లా మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన జగదీష్ తాతయ్య కలను నిజం చేస్తూ వైద్యుడయ్యాడు. గిరిజన ప్రాంతాల్లో వైద్యం చేరువ చేయడమే తన కర్తవ్యమని చాటి చెబుతున్నాడు. మా ఫాదర్ 2020లో చనిపోయారు. ఇంకా దాని తర్వాత నాకు చాలా స్ట్రాంగ్గా డాక్టర్ అవ్వాలని, ఇంకా ఏ ఫ్యామిలీకి ఇలా అవ్వకూడదని నా గోల్ అని అనిపించింది. అప్పుడు స్ట్రాంగ్గా మెడిసిన్ తీసుకుందామని అనుకున్నా. ఇంటర్న్షిప్ 12 మంత్స్ అండి. అన్ని స్పెషాలిటీస్ కవర్ చేస్తారు. స్టార్టింగ్ ఫ్రమ్ మెడిసిన్ టు ఈఎన్టీ, ఆఫ్థల్మాలజీ, ఫారెన్సిక్ మెడిసిన్ అన్నీ కవర్ చేస్తారు. అన్నిట్లో చాలా బాగా టీచ్ చేస్తారు. క్లినికల్గా చాలా ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఇక్కడ 2020లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. నేను ఈ దీనిలోకి రావడానికి మెయిన్ నా ఇన్స్పిరేషన్ అంతా కూడా మా తాతయ్య గారు కోరిక మేరకు, డాక్టర్ అవ్వాలనే ఆయన కళ్ళ మేరకు నేను ఇంటర్మీడియట్లో బైపీసీ తీసి ఎంబీబీఎస్ సీట్ అని సాధించాను. మా తాతయ్య గారు మా ఊరు సర్పంచ్. ఆయన కళ్ళ అందరికీ కూడా వైద్యం అందాలి అనే ఆయన కోరిక మేరకు నేను కష్టపడి చదివి ఈ వృద్ధిలోకి రావడం జరిగింది. కాటూరు మెడికల్ కాలేజ్లో కూడా నాకు సీట్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా స్టడీ కూడా చాలా బాగుంది. అకాడమిక్స్ అనేవి కూడా ఇక్కడ చాలా బాగా చెప్తారు. పాస్ పర్సంటేజ్ కూడా చూసుకుంటే మనకి చాలా మార్క్స్ గెయిన్ చేయడానికి కానీ, సబ్జెక్ట్ క్లాస్ కానీ, క్లినికల్స్ కానీ చాలా బాగుంటాయి. పోటీస్ కూడా చాలా జరుగుతాయి. కష్టపడి చదివి బంగారు పతకాలు సాధించిన ఈ యువ వైద్యులు తమ విజ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం, నిరుపేదల ప్రాణాలు కాపాడటం కోసం ఉపయోగిస్తామని అంటున్నారు.